श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ప్రతి వారం ఒక్కొక్క ముద్ర గురించి, ఆ ముద్రలో దాగిన పరమార్థం గురించి, నిగూఢార్థం గురించి, అనేక సంకేతాలని గురించి తెలియజేస్తూ వస్తున్నాను। ఈ వారం అతి ముఖ్యమైన ఒక సంకేత ముద్రని మీకు తెలియజేస్తూ వస్తున్నాను। ఆ ముద్ర ఏమిటంటే మేఖల ముద్ర। ఈ మేఖల ముద్ర అన్నది ఈ భూమి నుండి దివికి మన యొక్క కోరికల సంకేతాల్ని పంపేదే పతాక ముద్ర। ఈ పతాక ముద్ర, ఈ మేఖల ముద్ర ఎక్కడుందంటే ప్రతి ఆలయంలోనూ ఉంది। అతి పవిత్రమైన సంకేత ముద్రగా టీవీగా తలెత్తుకొని మూల విరాట్టు కంటే అతి ఉన్నత స్థానములో, గోపురము కంటే అతి ఉన్నతంగా, మహోన్నతంగా, పవిత్రంగా ఆరాధించబడుతూ మూల విరాట్టుకు సమానంగా నిత్యం ప్రదక్షిణలు అందుకుంటూనే ఉంటుంది। అదే ధ్వజస్తంభం। ఆ ధ్వజస్తంభం గురించి, అందులో దాగిన రహస్య నిగూఢ అర్థాలని గురించి ఈరోజు తెలుసుకుందాం। ఇన్నాళ్ళు మీరు ఏదో ఆలయాలకు వెళుతున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు, మూల విరాట్టును చూసిన వెంటనే కళ్ళు మూసుకొని ధ్యానిస్తున్నారు। అంతేకాని ఆ మూల విరాట్టు కంటే ముందున్న ధ్వజస్తంభాన్ని కూడా మీరు ప్రదక్షిణం చేస్తున్నారు। మూల విరాట్టుతో సమానంగా పూజలందుకునే ఈ ధ్వజస్తంభాన్ని గురించి, అతి ముఖ్యమైన పురాణ గాథ గురించి ఈరోజు తెలుసుకుందాం। ఈ ధ్వజస్తంభానికి అతి ముఖ్యమైన, ప్రధానమైన, అపూర్వమైన, మహిమాన్వితమైన శక్తి తరంగాల్ని ఇక్కడి నుండి ఆ దివికి పంపేదే ధ్వజస్తంభము। ఆ ధ్వజస్తంభం ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, మూల విరాట్టుకు సమానంగా పూజలు ఎందుకు అందుకుంటుంది అన్నది ఈరోజు మీకు నా పరిశోధనలో
తెలుసుకున్న విషయాలని తెలియజేస్తూ వస్తున్నాను. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు పట్టాభిషిక్తుడై తన యొక్క కీర్తి పతాకాన్ని మరింతగా చాటి చెప్పేందుకు గాను అనేక రకాల దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఆయనలో కీర్తి కాంక్ష అన్నది పెరిగింది అన్న విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు గమనించి ఎలాగైనా ధర్మరాజుకు గుణపాఠం చెప్పాలి అని నిశ్చయించుకొని, ధర్మరాజా, నీ రాజ్యం సుభిక్షంగా ఉండాలి, సుస్థిరంగా ఉండాలి అంటే అశ్వమేధయాగం చేస్తే తప్పనిసరిగా నీ కీర్తి పతాకం మరింతగా ఎగరవేయటానికి అవకాశం ఉంటుంది, ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసరికి ధర్మరాజు వెంటనే అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. ఆ అశ్వమేధ యాగానికి ముఖ్యమైన అశ్వాన్ని రక్షిస్తూ నకుల సహదేవులు, భీమార్జునులు వెంటెళ్ళారు. ఆ అశ్వం మణిపుర రాజ్యం చేరేసరికి ఆ మణిపురానికి రాజైన మయూరధ్వజుడు మహాదాత, శక్తివంతుడు, ఆయన పుత్రుడైన తామ్రధ్వజుడు ఈ అశ్వాన్ని బంధించి భీమార్జునులను, నకుల సహదేవులని కూడా ఓడించగలిగాడు. ఆ తామ్రధ్వజుడికి అంత బలం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆయన తండ్రి అయిన మయూరధ్వజుడి యొక్క దానశక్తి వలన లభించింది. ఈ విషయం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలుసు. ఆ జగన్నాటక సూత్రధారి కావాలని ఇలా చేయించాడు. తన సహోదరులు మణిపురంలో బంధించబడ్డారన్న విషయం తెలిసిన వెంటనే ధర్మరాజు ఆవేశంతో తన సైన్యాన్నంతా కూడా తీసుకుని యుద్ధానికి వెళ్ళాలని ప్రయత్నం చేసేసరికి శ్రీకృష్ణుడు, అయ్యా, అతి శక్తివంతుడు, దానశీలి, ధర్మదాత, అటువంటి వ్యక్తిని నీవు మామూలుగా జయించలేవు, దానికి ముఖ్యమైన కపటోపాయంతోనే జయించాలి అని వృద్ధ బ్రాహ్మణుల వేషంతో ధర్మరాజుని తన వెంట తీసుకెళ్ళాడు. మణిపురం చేరుకుని రాజదర్శనం చేసుకున్న వెంటనే మయూరధ్వజుడు, మీకేం వరం కావాలో కోరుకోండి, ఏం కావాలన్నా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీలాంటి సద్బ్రాహ్మణులకు సేవ చేస్తే నాకు అదే మహాపుణ్యము అని అడిగేసరికి శ్రీకృష్ణుడు నవ్వుతూ, స్వామి, ఈ వ్యక్తి యొక్క కుమారుడు మీ దర్శనార్థం వస్తుంటే ఒక సింహం చేత బంధించబడ్డాడు. ఆ సింహం మానవ భాషలో నీ కుమారుడు నీకు కావాలంటే మయూరధ్వజుడి యొక్క అర్ధ శరీరాన్ని నాకు ఇస్తే నీ కుమారుడిని నీకు తిరిగి ఇస్తానని చెప్పేసరికి మేము దిగ్భ్రాంతులమై మీ వద్దకు వచ్చాము, మీ అర్ధ శరీరాన్ని మాకు ఇస్తారా అని అడిగేసరికి, మహాభాగ్యం, తప్పనిసరిగా నా అర్ధ శరీరాన్ని స్వీకరించండి అన్నాడు. అంతటితో ఊరుకోకుండా శ్రీకృష్ణుడు, రాజా, నీ అర్ధ శరీరాన్ని నీ సైనికులు కాదు, నీ భార్యాపుత్రులు సగంగా ఖండించి వాళ్ళు దానం చేస్తే స్వీకరిస్తాం అనే నిబంధన పెట్టాడు. మీ ఇష్ట ప్రకారమే నా శరీరాన్ని మీకు అర్పిస్తున్నాను అని భార్యాపుత్రులను పిలిచి నా సగ శరీర భాగాన్ని ఖండించి వీరికి దానం చేయండి అని చెప్పేసరికి మయూరధ్వజుడి
ఆజ్ఞ మేరకు వారు సరేనంటూ ఆ సగ శరీరాన్ని కొయ్యటం మొదలుపెట్టారు. మయూర ధ్వజుడు ఆనందంగా తన కుడి భాగాన్ని దానం చేస్తున్నాననే సంతోషంతో పొంగిపోతూ శరీరాన్ని అర్పిస్తున్నాడు. ధర్మరాజు చలించిపోయి, ఇటువంటి దాతలు కూడా ఉన్నారా? నాకంటే మహాదాతగా ఉన్నాడు, కర్ణుడి కంటే మహాదాతగా ఉన్నాడు. నేను ఇన్నాళ్ళు నేనొక్కడనే ధర్మరాజునని పొంగిపోయానే అని లోపల నిజ స్వరూపాన్ని తలుచుకుంటూ కృష్ణుడి యొక్క అనుగ్రహం కోసం చూశాడు. అయినా కృష్ణుడు చిరునవ్వుతో ధర్మరాజును చూసి మళ్ళీ మయూర ధ్వజుడి వైపు చూసేసరికి మయూర ధ్వజుడి ఎడమ కంటి నుండి అశ్రువులు జలజల రాలుతుండటం చూశాడు. మరింత పరీక్షించాలని శ్రీకృష్ణుడు, మయూర ధ్వజ, అదేమిటి నీ ఎడమ కన్ను కన్నీరు కారుస్తుంది? అటువంటి కన్నీరు కారుస్తూ నీవు దానం చేస్తే మేము తీసుకోనుగాక తీసుకోము. ఆ దానం అర్హత లేనిది. అటువంటి దానం తీసుకున్నా మాకు ఫలితం దక్కదు. బాధపడుతూ ఇచ్చే దానం మాకు వద్దు అని నిర్లక్ష్యంగా నిష్కర్షగా చెప్పేసరికి మయూరధ్వజుడు, మహాత్మా, మీరు పొరపాటు పడ్డారు. ఆ కన్నీరు మరొక విధంగా అర్థాన్ని సూచిస్తుంది. దానాన్ని అర్పించేందుకు నేను పనికి రాకుండా పోయానే, ఈ ఎడమ భాగం తలుచుకొని ఏడుస్తుంది. ఈ శరీర భాగాన్ని కూడా అర్పిస్తే బాగుంటుందేమో అని తప్పిస్తుందండి అని చెప్పేసరికి ధర్మరాజు శ్రీకృష్ణుడు నివ్వెరపోయి ఆ మహాత్ముడి యొక్క దాన గుణాన్ని, దాత శక్తి తత్వాన్ని గుర్తించి నిజరూపాల్ని చూపించి, మయూర ధ్వజ, నీ యొక్క దాన గుణానికి మెచ్చుకొని ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మయూర ధ్వజుడు, నిత్యం నీ ముందే నిలబడి నా ఆత్మను నిత్యం దర్శింప చేసుకునేలా, ప్రతి ఒక్కరికి ఆ భాగ్యం కలిగేలా వరం ఇవ్వాలి స్వామి అని కోరుకున్నాడు. ధర్మరాజుకు కనువిప్పు కలిగింది. శ్రీకృష్ణుడు తదాస్తు అని ఆశీర్వదిస్తూ, నేను ఎక్కడైతే ఆరాధించబడుతుంటానో, నేనే కాదు, ఏ దేవతా స్వరూపమైనా, ఏ ఆలయమైనా ధ్వజస్తంభంగా అతి ఉన్నతంగా మూల విరాట్టు కంటే ఎత్తైన ప్రదేశంలో బలిదానం తీసుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తూ ఈ భూమి నుండి ఆ దివికి సంకేతాల్ని అందచేస్తూ వారికి వారధిగా, మహాసారథిగా నువ్వు అతి ఉన్నత స్థానంలో నిలబడి ఉంటావు. నీవు లేని చోట అది ఆలయముగా గుర్తించబడదు. నా ప్రదక్షిణతో పాటు నిన్ను కూడా కలిపి ప్రదక్షిణ చేస్తేనే అది నిజమైన ప్రదక్షిణ అవుతుంది అని ఆశీర్వదించాడు. ఆనాటి నుండి ప్రతి ఆలయంలో ఆ మయూర ధ్వజుడే ధ్వజస్తంభ రూపంలో మనకు సాక్షాత్కరిస్తున్నాడు. ఆ మహాదాతనే మనం మూల విరాట్టుతో పాటు ప్రదక్షిణ చేసి పూజలు అందిస్తున్నాము. ఆ మహాదాతని నిత్యం పూజిస్తున్నాము. భక్తుల కోరికలను ఈ భువి నుండి ఆ దివికి చేరవేసే వారధిగా, సారథిగా మయూర ధ్వజుడు ధ్వజస్తంభంగా గోపురానికి సమానమైన ఎత్తులో ఉన్నతంగా నిలిచి ఉన్నాడు. ప్రతి ఒక్కరి ప్రదక్షిణల్ని అందుకుంటూ వారిని నిత్యం ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక మూల విరాట్టునే కాదు, మూల విరాట్టుని ధ్వజస్తంభాన్ని కలిపి ప్రదక్షిణ చేస్తేనే అది నిజమైన ప్రదక్షిణ అవుతుంది. పూర్వం రోజుల్లో ఎక్కడో అర్ధరాత్రి పూట నడిచే బాటసారులకు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఈ ధ్వజస్తంభం పైన ఉన్న దీపాలే మార్గదర్శకంగా నిలిచేవి. ఓహో, అంత దూరంలో కనిపించే దీపాలు, ధ్వజస్తంభం ఉన్నది, ఆలయం అక్కడ ఉంది, మనకు ఆశ్రయం దొరుకుతుంది అంటూ ఆ బాటసారులు ఆ ధ్వజస్తంభాన్ని మార్గదర్శకంగా చేసుకొని
ముందుకొచ్చి అక్కడ ఆశ్రయం పొందేవారు. ఇటువంటి ఉన్నతమైన ధ్వజస్తంభం అదృష్ట స్తంభంగా కూడా మనం భావించాలి. దీనికున్న పతాకము గరుడ పతాకము ఎగరవేస్తుంటారు. ఈ గరుడ పతాకం ఎగరవేసినప్పుడు అక్కడ ఉత్సవాలు జరగబోతున్నాయనేదే ముఖ్యమైన సంకేతం. అది ఆ పతాకం చూసిన వెంటనే ఓహో ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి అని తెలుసుకునేవారు. ఇప్పటికీ తిరుమల కొండలో అది జరుగుతూనే ఉంది. ఒక్క వైష్ణవాలయాలలోనే గరుడ పతాకం ఎగరవేస్తుంటారు. అదేవిధంగా శివాలయాలలో నందీశ్వరుడి పతాకాన్ని ధ్వజస్తంభంపై ఎగరేస్తారు. అమ్మవారి ఆలయాలలో సింహం ఉన్న ముద్రని పతాకంగా ఎగరేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ధ్వజస్తంభం సర్వదేవతలకి ఆహ్వానం పలికే ఉన్నతమైన స్తంభం, జనులకి ఆహ్వానం పలికే మహోన్నతమైన స్తంభం, మహిమాన్వితమైన స్తంభం. అటువంటి స్తంభాన్ని గురించి, ధ్వజస్తంభాన్ని గురించి నేను నిత్యం పరిశోధనలు చేస్తూ వస్తే ఆగమ శాస్త్ర ప్రకారం నా పరిశోధనలో దొరికిన పంచాయతన పద్ధతిలో ఇక్కడున్న స్వర్ణ ధ్వజస్తంభాన్ని ఇలా అన్ని రకముల శాస్త్ర పరిశోధనతో చేయటం జరిగింది. ఈ స్వర్ణ ధ్వజస్తంభము పంచాయతన పద్ధతిలో ఈ విధంగా ఉంది. ఇక్కడున్నది విఘ్నేశ్వరుడు శక్తి అంశము, విష్ణువు యొక్క అంశము, శివాంశము, ఈ సూర్య అంశముతో పంచాయతన పద్ధతిలో ఈ స్వర్ణ ధ్వజస్తంభాన్ని నేను నా పరిశోధనతో విజ్ఞానపరంగా చేసి ఏ ఇంట్లోనైతే ఈ ధ్వజస్తంభం ఉంటుందో ఆ ఇంట్లోని సకల దోషాలు, పాపాలు, శాపాలు అన్నీ పటాపంచలైపోవాలి. ఇందులో నుండి వెలువడుతున్న కాస్మిక్ కిరణాలు ఆ దివి నుండి తీసుకొని మన ఇంట ప్రసరింపచేయాలి. మన యొక్క కోరికలన్నీ, మన నివేదనలన్నీ ఇక్కడ మనం తెలిపిన వెంటనే ఒక యాంటెనాలా పనిచేసి ఈ యాంటెనా నుండి వెలువడుతున్న తరంగాలు ఆ సర్వదేవతలకు అందచేయాలి అనే తత్వముతోనే పంచలోహాలను మేళవించి అందులో నవగ్రహ అనుగ్రహ తరంగాల్ని ఈ విధంగా నవఖండములుగా చేసి ఈ మేఖల అనే పతాక చిహ్నంలో చిన్ని మువ్వలతో స్వర్ణ వర్ణముతో ఈ ధ్వజస్తంభాన్ని చేయటం జరిగింది. ఈ ధ్వజస్తంభం ఎక్కడైతే ఉంటుందో అక్కడల్లా నిత్యం అదృష్ట తరంగాలు ప్రసరింప చేస్తూనే ఉండాలనే నా ఈ చిన్ని ప్రయత్నం. ఇటువంటివి ముఖ్యమైనవి నేను నా ఆలయ నిర్మాణం కోసం చిన్న చిన్న మినియేచర్లాగా తయారు చేసి అందులో కొన్ని ప్రయోగాలు చేస్తున్నాను. ఆ ధ్వజస్తంభంలో కూడా ముఖ్యమైన ఎనర్జీ మెటీరియల్స్ అన్నవి కూడా నింపి కొందరికి మాత్రమే అందచేస్తూ వస్తున్నాను. ఇది నెలకు ఒక్కటి మాత్రమే తయారు చేయడానికి నాకు సాధ్యపడింది. ఎందుకంటే దానికంటూ బ్రహ్మీ ముహూర్తంలో ఆ చిత్రీకరణ చేసి ప్లాన్ చేసి దాన్ని నిర్మించటం జరగాలి. దానికంటూ ఒక్కొక్క దేవతామూర్తిని నక్షత్ర ప్రకారం, రాశి ప్రకారం అందులో ప్రతిష్ఠ చేసి అందులో ముఖ్యమైన అదృష్ట పరికరాల్ని నింపి అన్ని విధాల వాస్తుశాస్త్ర పద్ధతిలో, ఆగమశాస్త్ర పద్ధతిలో దానిని నిర్మించటం జరిగింది. ఈ అదృష్ట ధ్వజస్తంభం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా నిత్యం అదృష్ట తరంగాలు ప్రసరిస్తూనే ఉండాలని నా తాపత్రయం, తపస్సు. ఈ ధ్వజస్తంభాన్ని పవిత్రంగా మీ ఇంట ఉంచి పూజించండి. నేను చెప్పే పరిష్కార మార్గాలు ఏ విధమైన దైవతత్వముతో, దేవతా చిత్రాలతో, ఇలాంటి అదృష్ట పరికరాలతోనే సమస్య పరిష్కారం కావాలని అందచేస్తూ వస్తున్నాను. అంతేకాని
మరొక విధంగా వ్యాపార పరంగా కాదు. మీ అందరి జీవితాలు శుభప్రదంగా, జయప్రదంగా, ఆయురారోగ్య ఐశ్వర్యప్రదంగా సకల శుభాలు చేకూరాలని ఈ అదృష్ట ధ్వజస్తంభాన్ని అందచేస్తూ వస్తున్నాను. ఇలాంటి ముద్రలు మరిన్ని ముందు ముందు తెలియచేస్తాను. ఇప్పుడు నేను మేకల ముద్ర అన్నది ఎలా ఉందో చిత్రించి చూపిస్తున్నాను. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంత ప్రతి ధ్వజస్తంభం కింద ఇలా కూర్మపీఠం ఉంటుంది. ఆ కూర్మపీఠం పైనే ధ్వజస్తంభం అనేది 9 ఆవరణలతో ఈ విధంగా సదాశైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఈ మేఖల ముద్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిత్యం తప్పనిసరిగా అదృష్ట తరంగాలు ప్రసరించబడుతూనే ఉంటాయి. ఈ హరిద్ర ముద్ర దర్శనం వలన మీకందరికీ ఆ దేవదేవుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం కడేరుండమాలం మహావీరశూరం కటివ్యాఘ్రచర్మం చితా. ఈ హరిద్ర చిత్రం నుండి ప్రసరించి మీ ఇంట చేరి మీ ఇంట్లోని దోషాలన్నింటినీ తొలగించాలని ఈ పతాక ముద్రని చిత్రీకరించడం జరిగింది. ఈ పతాక ముద్ర వలన మీకందరికీ ఆ లక్ష్మీ కటాక్షం కలగాలని, సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ త్రినేత్రం ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం భజే పార్వతీ